హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. బెల్ లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి దీనికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి బెల్ యొక్క విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అది కూడా 2026వ సంవత్సరానికి సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి పీజీటీ, టీజీటీ, పీఆర్టీ లెక్చరర్, స్పెషల్ ఎడ్యుకేటర్ మరియు లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారో అటువంటి వారు ఉద్యోగాన్ని బెంగళూరులో చేయాల్సి ఉంటుంది. గరిష్ట వయస్సు 45 సంవత్సరాలైతే మరి కనీస అనుభవం 3 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ అనేది జూన్ 17, 2026 నుండి ప్రారంభమైంది. ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 7, 2026. మరి వీటికి అప్లై చేయాలి అనుకుంటే సంబంధిత సబ్జెక్ట్ లో మీరు అప్లై చేసే పోస్ట్ ను బట్టి డిగ్రీ లేదా పీజీతో పాటు బిఈడి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ఒకవేళ మీరు దీనికి అప్లై చేయాలి అనే అర్హత ఆసక్తి ఉన్నట్టయితే మీరు వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ నోటిఫికేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు విడుదల చేశారు. దానికి సంబంధించి ఇక్కడ మీరు job.apply.in/bell2026 జాలాహల్లి టీచర్స్ అంటూ మీకు వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనం ఈ లింక్ ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి పూర్తి సమాచారాన్ని చూడవచ్చు. మరి దరఖాస్తు చేయడం జూన్ 17 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 7వ తేదీ చివరి తేదీ. ఇక మీరు దరఖాస్తు చేయాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేస్తే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే షెడ్యూల్ ఆఫ్ సెలెక్షన్ అనేది క్లిక్ చేయడం ద్వారా సెలెక్షన్ కు సంబంధించిన షెడ్యూల్ చూసుకోవచ్చు. అలాగే స్పెసిమెన్ ఫార్మాట్స్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా క్లారిఫికేషన్స్ ని కూడా ఇందులో మీరు చూడవచ్చు. ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్ ఈస్ జూలై 7, 2026 నైట్ 11:59 అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే అప్లై చేయాలనుకునేటటువంటి వారు మరి క్లిక్ హియర్ టు వ్యూ గైడ్లైన్స్ టు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ కూడా ఉంది. దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు చూసుకున్న తర్వాత అప్లై చేయొచ్చు. అప్లై చేయాలనుకుంటే ఫ్రెష్ క్యాండిడేట్ క్లిక్ హియర్ అని ఉంది, ఆల్రెడీ అప్లైడ్ క్యాండిడేట్స్ క్లిక్ హియర్ అని ఉంది. కాబట్టి ఫ్రెష్ గా అప్లై చేసేటటువంటి వారు ఫ్రెష్ క్యాండిడేట్ అనే లింక్ ద్వారా మరి మీ యొక్క రిజిస్ట్రేషన్ ను పూర్తి చేసి అప్లై చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ అప్లై చేసినటువంటి వారు ఉంటే దీన్ని క్లిక్ చేసి మీ అకౌంట్ లోకి లాగిన్ అవ్వచ్చు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మనం ఇక్కడ ఉన్నటువంటి లింక్స్ ఓపెన్ చేద్దాం. మరి ఇందులో ఏ సమాచారం ఉంది అనేది చూసినట్టయితే బెల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బెంగళూరు వారు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులు అనేవి మరి టెంపరరీ పోస్టులు, పర్మనెంట్ పోస్టులు అయితే కాదు. ఆల్ ద అబోవ్ పోస్ట్స్ ఆర్ ఆన్ టెంపరరీ బేసిస్ అంటూ చూస్తూ ఉన్నాం. మరి టీచర్ పోస్టులు మొత్తం 34 ఉన్నాయి. మరి బెంగళూరు లొకేషన్ లో పనిచేయాలి. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ పోస్ట్ అనేవి ప్యూర్లీ టెంపరరీగా ఉంటాయి. అండ్ temporary engagement to permanent appointment is not automatic. The tenure engagement shall be extended based on performance. అంటే మరి పర్ఫార్మెన్స్ ని బట్టి మీ యొక్క టెన్యూర్ ని కూడా పెంచే అవకాశాలు ఉంటాయని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి? పీజీటీ పోస్టులు అని చెప్పాం. పీజీటీలో కెమిస్ట్రీ ఉంది, అలాగే కంప్యూటర్ సైన్స్ పోస్ట్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంగ్లీష్ లో పిఆర్టీ 3, జీపీటీ 1, టీజీటీ 1, పీజీటీ 1 పోస్ట్ ఉంది. హిందీలో పిఆర్టీ 1, టీజీటీ 2, పీజీటీ పోస్ట్ 1 ఉంది. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ లో లెక్చరర్ పోస్ట్, కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో లెక్చరర్ పోస్ట్ 1, సాంస్క్రిట్ లో లెక్చరర్ పోస్ట్ 1, మ్యాథమెటిక్స్ లో పిఆర్టీ 1, టీజీటీ 1, పీజీటీ 2, సైన్స్ లో పిఆర్టీ 2, జీపీటీ 1, టీజీటీ 2, సోషల్ సైన్స్ లో టీజీటీ 3, పీజీటీ 1, స్పెషల్ ఎడ్యుకేటర్ లో 2, స్టాటిస్టిక్స్ లో పీజీటీ 1, లైబ్రేరియన్ 2 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా పోస్టుల వివరాలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఏ అర్హత ఉంటే అప్లై చేసుకోవచ్చు అనే అర్హత వివరాలు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మీకు పక్కన ఇవ్వడం జరిగింది. మరి దీన్ని బట్టి మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలి అనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి అర్హతలను బట్టి.
దాంతో పాటు మీరు అప్లై చేయాలంటే ఏమేమి కావాలి, ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనేవి ఉన్నాయి. దీని ద్వారా మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు ఒక్కొక్కటిగా చూసుకోవాల్సిన విషయం ఉంటుంది. ఇక దాంతో పాటు మనకు దీంట్లో మరి ఏ పోస్ట్ కు ఎంపికైతే ఎంత శాలరీ వస్తుంది, చాలా మంది శాలరీ విషయాలు అడుగుతూ ఉంటారు. శాలరీ విషయాన్ని కూడా మనం ఒకసారి ఇందులో గమనిద్దాం. ఈ పోస్ట్ అనేవి టెంపరీ అని మనం ముందుగానే చెప్పాం. మరి ఈ పోస్టుకు సెలెక్ట్ అయితే మీకు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ పర్ మంత్ అంటే నెలకు కన్సాలిడేటెడ్ రెమ్యూనరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత ఇస్తారు అనేది చూసినట్టయితే పిఆర్టీ అంటే ప్రైమరీ టీచర్ కు 21,250 రూపాయలు మీకు ప్రైమరీ టీచర్ కి ఇస్తే, పీజీటీ లేదా జీపీటీకి 26,250 రూపాయలు నెల వేతనంగా చెల్లిస్తారు. నెక్స్ట్ పీజీటీ 27,500 రూపాయలు నెలవారీ వేతనంగా పీజీటీకి చెల్లిస్తే, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కు 27,500 రూపాయలు ఇస్తారు. అంటే పీజీటీకి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కు వేతనం సేమ్ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ కు 21,350, లైబ్రరీకి అయితే 21,250 రూపాయలు అనేది మీకు చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా శాలరీస్ అనేవి ఉంటాయి. దాంతో పాటు 12% పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ బోత్ స్టాఫ్ అండ్ బిఈఈఐ అని చూస్తూ ఉన్నాం. అంటే మీ నుంచి 12% అలాగే కంపెనీ నుంచి 12% పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది కూడా ఉంటుంది. ఇక ఈ పోస్ట్ ఎంపిక అయితే మీకు లీవ్ బెనిఫిట్ కూడా ఉంటుంది. 15 క్యాజువల్ లీవ్స్ అనేవి సంవత్సరానికి ఉంటాయి. ఈ వివరాలన్నీ కూడా మీకు ఇందులో చూస్తూ ఉన్నాం. మరి ఈ విధంగా వేతనం అనేది ఈ పోస్టులకు ఎంపిక అయితే ఉంటుంది. దాంతో పాటు మీరు టోటల్ గా ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ హౌ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇందులో చూసుకోవచ్చు. ఫస్ట్ ఈ వెబ్సైట్ లోకి మీరు లాగిన్ అవ్వాలి. దాంట్లో కెరియర్స్ సెక్షన్ లో కరెంట్ ఓపెనింగ్స్ లోకి వెళ్తే ఇందులో మీకు లింక్ అనేది కనిపిస్తుంది, లేదా నేరుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ని క్లిక్ చేసినా మీకు ఓపెన్ అవుతుంది. కొత్త క్యాండిడేట్స్ అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి వారైతే నేరుగా లాగిన్ కావచ్చు. కొత్తగా రిజిస్టర్ అయ్యేటటువంటి వారైతే ఏమేమి ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే, స్టెప్ 1 మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. స్టెప్ 2 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. స్టెప్ 3 ఎక్స్పీరియన్స్ మినిమం 3 years అన్నారు కాబట్టి దానికి సంబంధించిన డేటా ఎంటర్ చేయాలి. స్టెప్ 4 అప్లోడింగ్ ఫోటో ఆర్ సిగ్నేచర్, మీ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 5 అప్లోడ్ డాక్యుమెంట్స్, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 6 ప్రివ్యూ, మీరు అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అప్లికేషన్ అనగానే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ అన్ని టోటల్ 8 స్టెప్స్ ని ఫాలో అవుతూ మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటటువంటి వారు మరి కంపల్సరీగా పనిచేసేటటువంటి మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా మీరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఇందులో క్లియర్ గా మీకు ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని చదువుకొని మీరు పాటించినట్లయితే ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. మరి ఆల్రెడీ మనం చెప్పాం, ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేసే పోస్టులు అనేవి టెంపరీ పోస్టులు. మరి వీటికి దరఖాస్తు చేయాలంటే జూలై 7, 2026 తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని సెలెక్ట్ అయితే మీకు బెంగళూరులోనే బెల్ కంపెనీకి సంబంధించిన వాటిలో పనిచేయాల్సి ఉంటుంది. మరి ఇది బెల్ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ సెరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సెరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.